తీరని సమస్యలంటే పాపం వృద్ధులకు హ్మ్. ఇంతకుముందు మా పాత చిలవంచ ముంపుకు గురైంది. అవును. అక్కడ మాకు పిహెచ్‌సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండే. ఓకే. వృద్ధులకు ఇప్పుడు చూసుకుందామంటే కంపల్సరీ ప్రైవేట్ ఆసుపత్రులకు, సిరిసిల్లకు పోవడం జరుగుతుంది. అవును. అదే ఇప్పుడు పిహెచ్‌సి ఇక్కడ మా చిలవంచలో లేదు. ఓకే. దాన్ని ఖచ్చితంగా మేము గెలిచిన వెంటనే హ్మ్. ఈ వృద్ధులకు కంపల్సరీ ఆరోగ్య కేంద్రాన్ని మా చిలవంచలో తీసుకొస్తామని హామీ ఇస్తున్నాం. ఓకే. సో, మీ మీ ఎన్నికల మేనిఫెస్టో ఏంది? మేనిఫెస్టో అంటే ఖచ్చితంగా ఇక్కడ మన చిలవంచ మా స్కూల్ పిల్లలు ఉన్నత విద్య కోసం ఓకే. ఎంపీపీఎస్ దాకానే ఉంది. అంటే అంతకుముందు అంగన్వాడీ నుంచెల్లి హ్మ్. చిన్న స్కూలు 1-5 దాకా ఉంది. ఓకే. దాన్ని మేము కొంచెం కృషిపడి, కష్టపడి పిల్లలందరినీ ఇక్కడనే చదివిపించి దాన్ని 8వ తరగతి దాకా చేసుకున్నాం. ఓకే. దాన్ని మళ్ళీ హై స్కూల్ దాకా తీసుకురావాలని చెప్పేసి అంటే 10th స్టాండర్డ్ దాకా. 10th స్టాండర్డ్ దాకా దాన్ని కష్టపడి మా పిల్లలు ఇప్పుడు ఇక్కడ నుంచి 4-6 కిలోమీటర్లు ఉంది అల్లంపట్ల ఒకటి. ఓకే. అక్కడికి వెళ్తురు. బస్సు వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. పొద్దున పోవడం, మబ్బులు 6 గంటలకు లేవడం, మళ్ళీ రాత్రి 7 గంటలకు రావడం. దాన్ని ఖచ్చితంగా ఇక్కడ 10th వరకు తీసుకొచ్చి మా పిల్లలకు సాయం చేద్దామని చెప్పేసి మేము దాన్ని ముందుకు తీసుకొచ్చి 10th వరకు హై స్కూల్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని మా పిల్లలకు హామీ ఇచ్చినాం. దాన్ని తప్పకుండా చేస్తాం.